నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః అండి. ఎలా ఉన్నారు గురువుగారు? బాగున్నానమ్మా. గురువుగారు, గురుమూఢమి మొదలైపోయింది. గురుమూఢములో శుభకార్యాలు చేయకూడదు అని అంటారు. అవును. అసలు ఎందుకు చేయకూడదు గురువుగారు? కానీ ఎలాంటి పనులు చేస్తే మంచి జరుగుతుంది గురుమూఢమిలో? తప్పకుండా తెలియజేస్తాను. ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలో తెలియజేయండి గురువుగారు. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు సంవత్సర కాలంలో రెండే మూఢాలు ఉంటాయి. ఒకటి గురుమౌఢ్యమి, రెండు శుక్రమౌఢ్యమి అని పేరు. ఇప్పుడు మనకు జూన్ 11వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు వరకు గురుమౌఢ్యమిగా పిలుస్తూ ఉంటాము. ఈ గురుమౌఢ్యమి అనేటటువంటిది ఎందుకు వస్తుంది అని అంటే గనక సూర్యుడికి చేరువగా గురువు కానీ శుక్రుడు కానీ వస్తే గనక ఆ వచ్చినటువంటి గ్రహం ఏదైతే గురుగ్రహం ఉంటుందో దాని శక్తి క్షీణిస్తూ ఉంటుంది. దాని నుంచి పాజిటివ్ ఎనర్జీ ఏది కూడా మన మానవ జాతికి అందదు. మానవ జాతిలో మనం ఒక వివాహం చేయాలన్నా, ఒక గృహప్రవేశం చేయాలన్నా, ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభం చేయాలన్నా గురుబలం చాలా ఇంపార్టెంట్. అందుకే మనం సంవత్సర కాలంలో పంచాంగం ఎందుకు చెప్పుకుంటాము, ఈ సంవత్సరం నాకు గురుబలం ఉందా లేదా, ఈ సంవత్సరం నాకు ఎలా ఉంటుంది అనేటువంటి ఎందుకు చెప్పుకుంటాం అంటే గురువుని ఆధారంగా చేసుకొని చెప్పుకుంటాము. అలాగే మానవాళికి గురుబలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక మనిషికి పెళ్లి కావాలన్నా, సంతానం కావాలన్నా, జీవితంలో ఆర్థికపరమైన లావాదేవీలు జరగాలన్నా, భూమి మీద కంటికి కనిపించేది ఏది మనకు జరగాలన్నా గురుబలం కావాలి. అలాంటి గురువే క్షీణిస్తున్నాడు, అలాంటి గురువుకే బలం లేదు అని అనుకున్నప్పుడు మనము ఈ గురుమౌఢ్యమిలో ఏదైనా పనులు ఆచరిస్తే మౌఢ్యమిని మామూలుగా వాడుక భాషలో గుడ్డి రోజులు అని పిలుస్తూ ఉంటారు. గుడ్డి రోజులు అంటే ఏంటి, ఆ రోజులు దేనికి పనికి రావు అని అర్థము. మూఢము మౌఢ్యమి అంటే గుడ్డి రోజులు అని అర్థము. అంటే రోజులే గుడ్డి రోజులు అని అర్థము. అయితే ఈ మౌఢ్యమి రోజున చేయకూడనటువంటివి ఏం చేయకూడదు అని అంటే కనుక వివాహాలు చేయకూడదు, శంకుస్థాపనలు చేయకూడదు, అలాగే నిశ్చితార్థాలు చేయకూడదు, పెళ్లి శుభలేఖలు రాసుకోకూడదు, ఉపనయనాలు చేసుకోకూడదు, కేశఖండన చేసుకోకూడదు. ఇలా అనే షోడశ కర్మలు ఏవి కూడా పనికి రావు. 16 రకాల కర్మలు ఉంటాయి. ఆ 16 రకాల కర్మలు మనిషికి ఉపయోగపడేటటువంటి కర్మలు. కాబట్టి మనిషికి ఉపయోగపడేటటువంటివి ఏవి కూడా ఈ గురుమూఢాలలో పనికి రావు. చేసుకోవాల్సినటువంటివి ఏమిటి అని అంటే గనక అన్నప్రాసన, చిన్నపిల్లలకు అన్నప్రాసన పనికొస్తుంది. అలాగే పెళ్లి చూపులు పనికొస్తాయి, నిశ్చితార్థం పనికిరాదు. ఒక అమ్మాయిని చూడాలన్నా లేదా ఒక అబ్బాయిని చూడాలనుకున్నా మామూలుగా ఒకరి ఇంటికి వెళ్ళి చూడడానికి పనికొస్తుంది. అంటే మనము ఈ అమ్మాయి బాగుంది ఓకే అని అనుకోవడానికి పనికొస్తుంది తప్ప అక్కడికి వెళ్ళి పత్రికలు లాంటివి రాసుకోవడం కానీ, కట్న కానుకలు రాసుకోవడం కానీ ఇలాంటి అగ్రిమెంట్స్ మాత్రం ఏమీ కూడా చేయకూడదని శాస్త్రము. అలాగే కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు, ఆస్తులు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, అలాగే ఇంకా ఇతర వ్యవహారాలు నిత్యావసర సరుకులు తీసుకోవచ్చు. కొంతమంది చెప్తూ ఉంటారు మూడాల్లో కొత్త బట్టలే వేసుకోకూడదని అంటుంటారు. అలాంటివి ఏమీ లేవు, అవన్నీ గుడ్డి నమ్మకాలు. కొత్త బట్టలు తీసుకోవచ్చు, షాపింగ్లు చేసుకోవచ్చు. ఒకవేళ అట్లా చేయలేదు అని అంటే షాపింగ్లు చేయకూడదు, బంగారం కొనుక్కోకూడదు. మూడాలు వచ్చాయి అని అంటే ఇక చాలామంది ఈ మూడాల్లో అదెందుకులే ఇదెందుకులే అని చెప్పి చాలామంది మూఢనమ్మకాలతో ఉంటూ ఉంటారు. మూఢనమ్మకాలు అస్సలు పనికిరావు. ఈ మన మూఢాలలో యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు. యజ్ఞాలంటే శాంతి కర్మలు చేసుకోవచ్చు. చక్కగా మనం ఇంట్లో హోమాలు, శుభకార్యాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవచ్చు. దేవతలకు సంబంధించినటువంటిది ఏ క్రతువైనా చేసుకోవచ్చు. మనిషికి అవసరమైనటువంటి చేసుకోకూడదు. మనిషికి అయినది ఏంటి అని అంటే కనుక వివాహం మనిషికి అవసరమే, అలాగే ఒక వ్యాపారం పెట్టాలన్నా మనిషికి అవసరమే, అలాగే నిశ్చితార్థం చేయాలన్నా మనిషి కోసమే చేసుకుంటూ ఉంటాము. కాబట్టి మనిషికి అవసరమైనటువంటి శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు. ఈ ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అలాగే చేయవలసినవి ఈ రకమైనటువంటి పద్ధతులు కొనడం కానీ, అమ్మడం కానీ, రిజిస్ట్రేషన్స్ కానివ్వండి. మూడాలు ఉన్నాయని చెప్పేసి రిజిస్ట్రేషన్ కూడా వాయిదా వేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్లు వాయిదా వేసుకోవడానికి అవసరం లేదు, రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు. ఇలా అన్ని రకాలైనటువంటి పద్ధతుల్లో కొన్ని పాటించవచ్చు, కొన్ని పాటించకూడదు అని శాస్త్రం. ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడికి గురువు చేరువగా వచ్చినప్పుడు గురువు యొక్క బలం క్షీణిస్తుంది కాబట్టి, గురువు ఎలాంటి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడు కాబట్టి
ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్ర నిర్ణయము. అందులోనూ ఆషాఢ మాసము అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులకు మాత్రం, గుప్త నవరాత్రులు వచ్చాయి అంటే శుభకార్యాలు కూడా. ఆషాఢ మాసం శూన్య మాసము అని అంటుంటాము. కేవలము ఇంట్లో అంటే రైతుల పండగ కాబట్టి రైతులు అప్పటి కాలం రైతులు అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటివి, రైతులందరూ కూడా పొలానికి వెళ్ళి నాట్లు వేసేటటువంటి వారు కాబట్టి ఆ సమయంలో మగవాళ్ళు కష్టపడతారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బంది పడేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఎవరికి సమయం దొరకదు కాబట్టి శుభకార్యాలు కూడా ఆషాఢ మాసంలో చేయకూడదని మన పెద్దలు పెట్టినటువంటి నిర్ణయము. ఆషాఢ మాసంలో కేవలము అత్తగారింట్లో కూడా కోడలు ఉండకూడదని కూడా చెప్తూ ఉంటాము. ఎందుకంటే ఇది పూర్వ పద్ధతి ఉండేది, ఇప్పుడు చాలా తక్కువ కాలము. అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటి అమ్మ. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఆషాఢ మాసంలో అప్పుడు ఇప్పుడంటే సాఫ్ట్వేర్ బిజినెస్లు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు, కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది వ్యాపారం చేస్తూ ఉన్నారు, ఎవరి బిజినెస్లు వాళ్ళకు ఉన్నాయి. కానీ అప్పటి కాలంలో అలా కాదు. ఒక మగవాడు సంపాదించాలి అంటే అది వ్యవసాయం చేసి సంపాదించే పద్ధతులు ఉండేటటువంటివి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో వ్యవసాయం చేయాలంటే ఇంట్లో ఉన్నటువంటి మగవాడు తప్పకుండా పొలానికి వెళ్ళాలి, వెళ్ళకుంటే కుటుంబం గడవదు. కాబట్టి ఎక్కడైతే నూతనంగా వివాహమైనటువంటి దాఖలాలు ఉంటాయో అప్పుడు కొత్త భార్య వచ్చింది కదా, భార్యను వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోదు కదా. అందుకే ఆ సమయంలో భార్యను చూస్తే మనసు చెలించిపోతుంది, మారిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఆషాఢ మాసంలో కొత్త కోడలు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి మనకు ఒక ఆచారాన్ని పెట్టారు తప్ప, అంటే భయం కోసం పెట్టారు తప్ప ఉంటే ఏదో అనర్థం జరిగిపోతుందని భయం కోసం అయితే కాదు. ఎందుకు అని అంటే కనుక కొత్తగా వివాహం అయ్యింది, ఆ సమయంలో కొడుకు కోడలు ఒక దగ్గర ఉన్నారనుకోండి, అప్పుడు అత్తగారికి ఏమవుతుంది, అబ్బా నా కొడుకుని కుంకుమ ముడి వేసుకుందని చెప్పి అసూయ పెరిగిపోతుంది. అనవసరంగా ఇంట్లో గొడవలు మొదలవుతాయి, లేనిపోని రాద్ధాంతం మొదలవుతుంది. దానికి బదులుగా ఆ అబ్బాయి ఎట్లయినా పొలానికి వెళ్ళాలి కాబట్టి అబ్బాయి పొలానికి వెళ్తాడు, అమ్మాయిని ఒక నెల రోజుల పాటు అత్తగారింట్లో వదిలేసి వస్తే నా కొడుకు నా పని చేసుకుంటాడు, హ్యాపీగా ఇంట్లో ఉంటాడు. ఆషాఢ మాసం అయిపోయిందంటే నాట్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి, ఇంతక్క మళ్ళీ అమ్మాయిని తీసుకొచ్చి యథావిధిగా కాపురం చేసుకుంటారు. ఇది ఇంతే తప్ప దీంట్లో ఏదో అనర్థం జరిగిపోతుంది, ఏదో భయం అయిపోతుంది అనేటటువంటి ఉద్దేశం అయితే ఏం లేదు. ఇప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు లేవు, ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది, పొలాలు తగ్గిపోయాయి, బిజినెస్లు పెరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు అట్లాంటి ఉద్దేశం ఏం లేదు. అది కొత్తగా పెళ్ళైనటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది తప్ప వేరే వాళ్ళకు వర్తించదు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఇవన్నీ పద్ధతులు అనేటటువంటి ఏర్పరచడం జరిగిందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమా. నమస్కారం.